ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవే టాపిక్ ఏమిటి అంటే, కర్మకారకుడైనటువంటి శని భగవానుడు జూన్ 29వ తేదీ నుంచి కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రిస్తున్నాడు. వక్రించి దాదాపుగా నవంబర్ 14వ తేదీ వరకు కూడా ఈ వక్రగతి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 4.5 నెలల పాటు ఈ వక్రగతి అనేటువంటిది ఉంటుంది. సో ఈ వక్రగతి కుంభరాశిలో ఉండి మకరం వైపు చూస్తున్నందుకు 12 లగ్నాల వారికి ఎటువంటి విషయాల్లో బాగా కలిసి వస్తుంది, ఏ విషయాలలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి. అలాగే వీడియో ఆఖరి వరకు చూడండి. లగ్నం కానీ నక్షత్రం కానీ రాశి కానీ తెలియని వారు, ఒకవేళ ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం కూడా నేను మీకు చెప్తాను. తులాలగ్నము, తులారాశి, తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఈ శని భగవానుడి యొక్క వక్రగతి ఎటువంటి శుభ ఫలితాలను ఇవ్వనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది పర్టికులర్గా మీకు ఇన్సూరెన్సెస్ మూలంగా బాగా కలిసి వస్తుంది. దీనివల్ల గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసి బ్లాక్ అయిపోయాయి, ఎలాగా అసలు ఈ బ్లాక్ నుంచి మనం బయటకు వస్తామా రాలేమా అనుకునేటువంటి స్థితి నుంచి ఎంతో కొంత మిమ్మల్ని బయటపడేస్తుంది శని యొక్క వక్ర. అదేవిధంగా కాకపోతే కొంచెం కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన కొద్దిగా లేట్ అవుతూ ఉంటాయి, కొంచెం నిందలు పడుతూ ఉంటారు. కొంచెం మీ యొక్క సంతానానికి విదేశాలకు వెళ్ళడానికి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నం 100% సక్సెస్ అయి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా ఈ యొక్క శని యొక్క వక్రి మరలా మీకు ఎటువంటి శుభ ఫలితాలను ఇవ్వనుంది అని చెప్పి చూసినట్లయితే, ఇది పర్టికులర్గా ధన అంటే క్రియేటివ్ ఫీల్డ్ చూడండి, ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇటువంటి చేసేటువంటి వారికి 100% మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వనుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు మీకు మరి జాగ్రత్తలు ఏమిటి, ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో, అందులో ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి లేదా మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన వారికి మనీ మ్యాటర్స్ డీల్స్ విషయంలో, ఆ మనీ మ్యాటర్స్ విషయంలో ఒక్కోసారి ఎవరో ఫ్రెండ్ తీసుకుంటున్నారని మనం వెళ్ళి మధ్యలో సంతకం పెడతాం, మొహమాటానికో తప్పకో ఏదో. అటువంటి సంతకాలు పొరపాటును కూడా పెట్టకండి. మీరు అప్పులు ఇవ్వకండి, ఎంతో కష్టమైతే తప్పితే అప్పు తీసుకోకండి దయచేసి. అనవసరంగా ఇది కోర్టు కేసు వ్యవహారానికి వెళ్తుంది అనేటువంటి జోలికి అస్సలు పొరపాటును కూడా వెళ్ళకండి, ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంతవరకు మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు సూచిస్తుంది శని వక్రి అనేటువంటిది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, లేకపోతే జాబ్కే వెళ్లకుండా ఇంట్లో నుంచే చేసుకునేటువంటి కొన్ని ఏదైనా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవడం అనుకోండి, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. కాకపోతే ఈ సమయంలో పర్టికులర్గా మీరు హెల్త్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పాలు, నీళ్ళు ఇట్లాంటి వ్యాపారాలకు సంబంధించిన విషయంలో, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన విషయంలో, ఆ యొక్క రంగాల్లో ఉద్యోగం చేసేటువంటి వారు ఈ యొక్క విషయంలో మార్పులు సూచిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోనే ఎక్కువగా మార్పు కనబడుతుంది, నేను ఎలాగా ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా వ్యాపారంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అదైనా చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు, ఇది కూడా జాబ్ పరంగా బాగుంటుంది. చాలామందికి జాతక చక్రం అనేటువంటిది ఉండదు. ఒక్కోసారి చక్రం లేనప్పుడు ఏలినాడు శని నడుస్తుందా లేదా శని మహాదశ నడుస్తుందా, లేకపోతే అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తుందా అనేటువంటిది అర్థం కాదు. అలాంటి వాళ్ళకి సిమ్టమ్ ఏమిటి అసలు మీకు అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, పనులు ఆలస్యంగా అవుతుంటాయి కానీ ఖచ్చితంగా అవుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా శని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఆలస్యంగా అవుతాయి కానీ ఖచ్చితంగా అవుతాయి. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే,
ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ఉన్నప్పుడు చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే వివాహం అవ్వమేమో అనుకుంటారు, జాబ్ రాదేమో అనుకుంటారు, రాజకీయాల్లో గెలవమేమో అనుకుంటారు. కాదు, గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో చక్కగా రాణిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహంలోని చక్కగా మీరు సక్సెస్ అంటే వివాహ సంబంధాలు కుదురుతాయి, జాబ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే శని శ్రమకారకుడు, శ్రమనివ్వాలి. కాబట్టి ఆ శ్రమ రాజకీయాల్లో గెలిచిన వాడికి ఉంటుంది కానీ ఓడిన వాడికి ఉండదండి. ఎందుకంటే ఖాళీగా ఉంటాడు. అదే గెలిచిన వాడికి బోల్డ్ అంత వర్క్ ఉంటుంది రాజకీయాల్లో, అటు ఇటు తిరగడం హడావిడి ఉంటుంది. మనం అనుకుంటాం రాజకీయ నాయకులు అంటే ఏదో ఖాళీగా కూర్చుంటారని, కాదు, బోల్డ్ అంత పని ఉంటుంది వాళ్ళకి. అలాగే వివాహం అయితేనే ఎక్కువగా వాళ్ళకి బాధ్యతలు ఇవన్నీ పెరుగుతాయి. చాలామంది సంతానం కూడా కలగదనుకుంటారు, కాదు, పర్టికులర్గా శని యొక్క ప్రభావం వల్లే సంతానం కూడా కలుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మరికొంతమందికి ఏలినాటి అష్టమి శని, అర్ధాష్టమి శని నడిచేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ పనిని కూడా పోస్ట్పోన్ చేయకండి. మీరు ఎంత పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారో వరకు శని యొక్క నెగటివ్ ఎఫెక్ట్ అంత పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత త్వరగా మీ యొక్క పనులు ముగించుకుంటూ ఉంటే శని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ తగ్గడం, పాజిటివ్ ఎఫెక్ట్ పెరగడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, మధ్యాహ్నం పూట అసలు నిద్రపోకండి. మధ్యాహ్నం పూట కనుక మీరు నిద్రపోవడం కనుక అలవాటు చేసుకున్నారా, ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శనిలో ఇంకా దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. వీలైనంత వరకు త్వరగా నిద్ర లేవడం, కాస్త నైట్ టైం కొంచెం త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా నిద్ర లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం చేస్తూ ఉన్నట్లయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే ఆలయాలు పర్టికులర్గా మీరు ఆంజనేయ స్వామి ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా నరసింహస్వామి ఆలయము, గణపతి ఆలయము, లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, సర్పాలయాలు ఉంటాయి. వీటికి మీరు వెళ్తూ ఉంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా మీరు బెల్లం తినిపించడము, క్యారెట్స్ తినిపించడం చేస్తూ ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే, బాగా ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. ఒక పక్క కొంతమందికి ఎలా ఉంటుందంటే శని మహర్దశ నడుస్తూ ఉంటుంది ఈ జన్మజాతకంలో, గోచారంలో ఏలినాటి శని కూడా వస్తుంది, అప్పుడు మరింత ఎక్కువ స్లో అవుతాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు తెల్ల నువ్వులు, కేజీంబావు తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము తీసుకొని శనివారం నాడు లేదా బుధవారం నాడు లేదా శుక్రవారం నాడు, బట్ శనివారానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో ఉండే పురోహితుడికి సంకల్పం చెప్పి మరి దానం ఇవ్వండి. ఏలినాటి శని నడుస్తుందా, అష్టమ శని, శని మహర్దశ అని. అలాగే మరొక విషయం ఏంటంటే, శని ఎవరి మీద పగబట్టాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శని పట్టింది, శనిలా తగిలాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడదు, చాలా పెద్ద దోషం. ఎందుకంటే శని తన కర్మ తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మనకేదైతే కర్మ ఉందో ఆయన అందిస్తూ వెళ్తుంటాడు. ఇది అర్థం చేసుకోవాలి. అంతేకాని నిందించడం వల్ల మరింత 100 రెట్లు ఎక్కువ దోషాన్ని మనం అనుభవిస్తాం శని భగవాను నిందించడం వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ హోమాలకు ఎక్కువ అటెండ్ అవ్వండి. వీలైతే ఎక్కువ ప్రభావం ఉన్నవారు చండీ హోమం చేసుకుంటే ఖచ్చితంగా దాని ప్రభావం మీకు కనబడుతుంది, కళ్ళకట్టినట్టుగా పాజిటివ్గా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ముసలి వాళ్ళకి, బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వారికి మీ దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళకి కావచ్చు, లేబర్స్కి కావచ్చు, వారికి మీరు వాళ్ళు సంతోషపడేలాగా ఒక 100 రూపాయలు 50 రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా వస్త్రాలు ఇవ్వడం కానీ, వాళ్ళ పిల్లలకి ఏదైనా కొని ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా పొలాలు ఏదో ఇవ్వడం కానీ చేస్తే కూడా కింద స్థాయి వాళ్ళు ఎప్పుడైతే సంతోషపడతారో శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా అంతే అద్భుతంగా లభిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాటర్డేస్ మిస్ అవ్వకుండా టెంపుల్కి వెళ్ళండి. రోజు వెళ్తే ఇంకా మంచిది, బట్ శనివారం మాత్రం మిస్ అవ్వకూడదు. అందులో పర్టికులర్గా శని హోరలో వెళ్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక మంత్రం చూసుకున్నట్లయితే, లలితా సహస్రనామాల్లో శని యొక్క ప్రభావం తగ్గడానికి అద్భుతమైన మంత్రం ఉంది. ఏమిటా అద్భుతమైన మంత్రము అంటే, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః. ఇది చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి మంత్రం ఒక అద్భుతమైన మంత్రం ఉంది. అదేమిటి అంటే, ఓం హరిమర్కటాయ నమః. అద్భుతమైన మంత్రం అండి. లేదా ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. స్కందోపాసకులు ఉంటే కనుక ఓం స్కందాయ నమః. అద్భుతంగా పనిచేస్తుంది, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.